కర్నె శిరీష నిజంగా ఒక ఫినోమినన్ అని చెప్పొచ్చు. నిజానికి ఇది పూర్తిగా శిరీష ఘనత కాదు. ఆమెకు ఇవ్వాల్సిన క్రెడిట్ ముఖ్యంగా తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలన్న సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకే. మరి ఈ ఫినోమినన్కి ముఖ్యమైన కారణం ఎవరంటే సోషల్ మీడియా ద్వారా ప్రజాస్వామిక భావాలను పరివ్యాప్తం చేసేవారే. వర్తమాన రాజకీయాలు పరమ నీచంగా ఉన్నాయని, మన ప్రజాస్వామ్య పునాదులు ధనస్వామ్యం మీద ఉన్నాయని, అవినీతి, ఎన్నికల అక్రమాలు, అబద్ధపు హామీల మోసాలు రాజ్యమేలుతున్నాయని గుర్తించి ఆక్రోశించిన చైతన్యవంతులైన సామాన్యులే శిరీషని తమ ప్రతినిధిగా భుజాల మీద మోస్తున్నారు. శిరీషకు ఉన్న పెద్ద బలం సోషల్ మీడియానే. ఇక్కడ ఆమెకు దొరుకుతున్న మద్దతు చూస్తుంటే అసలు ఆమె ఒక్క కొల్లాపూర్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నట్టు కాకుండా ప్రభుత్వం మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తున్నట్లుంది. అంతేకాదు, మనం నిజంగా సంతృప్తి చెందాల్సిన విషయం ఏమిటంటే ఒక పేద దళిత కుటుంబానికి చెందిన నిరుద్యోగ యువతి అయిన శిరీషకి ఇంత సామాజిక మద్దతు దొరకడం. ఈ పరిణామం అపురూపమనే చెప్పాలి. ధనమయమైన ఎన్నికల్లో చేబదుళ్ళు తెచ్చి డిపాజిట్ అమౌంట్ కట్టిన శిరీష గెలుపు కోసం తపిస్తున్న వారిని చూస్తే నిజంగా ఆనందమే వేస్తుంది. యువత, అందున మహిళల రాజకీయ ప్రవేశానికి శిరీష ఊతం ఇవ్వచ్చు. శిరీష పాపులర్ అవ్వడం పాలకుల స్వయంకృతాపరాధం. వైఫల్యాలను ఒప్పుకోలేకపోయినా కనీసం విమర్శని సహించలేనితనం ఆమె మీద సామాజిక శాంతికి సంబంధించిన కేసులు పెట్టిస్తే ఆమెతో ఐడెంటిఫై అయిన యువత, ఆమె పట్ల సానుభూతితో ఆలోచించే వారికి ఆమె నామినేషన్ వేయడం గొప్ప ఉత్సాహాన్నిచ్చింది. అది వారిలోని ప్రజాస్వామిక స్ఫూర్తి బయటకు తీసి ఆమె గెలుపు కోసం యుద్ధోత్సాహంతో పనిచేసేలా పురిగొల్పింది. ఆమె ద్వారా మొత్తం 2 తెలుగు రాష్ట్రాల యువత ప్రభుత్వాల మీద ఉద్యమ స్ఫూర్తితో పోరాటం చేస్తున్నట్లుంది. ఆమె చేస్తున్న విమర్శలు పార్టీల పరంగా రాజకీయమైనవి కాకుండా ప్రజల, ముఖ్యంగా యువత నిరాశ, నిస్పృహలకి ఒక వాయిస్ ఇవ్వడం అనేది గమనించాల్సిన విషయం. శిరీష గెలవచ్చు, గెలవకపోవచ్చు. ఆమె గెలిచి తీరుతుందన్న భరోసా ఏమీ లేదు. అయితే శిరీష పోటీ చేసే పద్ధతిలో, ఆమె తరపున జరిగే ప్రచారం జరిగే విధానం చూస్తుంటే ఎన్నో విస్మయకరమైన అంశాలు బయటపడుతున్నాయి. ఎన్నికల సందర్భంగా ప్రజలకి డబ్బు పంచడం కాకుండా వారి నుంచే ప్రచార ఖర్చుల కోసం చందాలు స్వీకరించడం అనే ఎప్పుడో కమ్యూనిస్టులు బలంగా ఉండే కాలంలో సంభవించిన గొప్ప ప్రజాస్వామ్య సంప్రదాయం ఇప్పుడు పునరావృతమైంది. ఎన్నో వందల కార్లు, 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన సామాన్యులైన ఓటర్లు తమ సొంత డబ్బులతో వాటిలో ఆయిల్ కొట్టించి ఆమె ప్రచారానికి అందుబాటులో పెట్టడమే కాదు, వారు ఆ కార్లలోనే నిద్రిస్తున్నారు. వారు ఏ సదుపాయాలు కోరుకోవడం లేదు. ఇదో అద్భుతమే. ఇంతా చేసి ఓట్లయ్యాల్సింది స్థానికులే కానీ ఇతర నియోజకవర్గాలు, పక్క జిల్లాలు, అటుపక్క రాష్ట్రాల ప్రజలు కాదు కదా అని ఎవరైనా పెదవి విరచొచ్చు. విరుచుకోనివ్వండి. కానీ ఇంత మద్దతు సామాన్యుల నుంచి వస్తుందంటే అది ఇతర ప్రాంతాలకు రేపెప్పుడైనా పాకొచ్చు. పోరాటానికి గమ్యం చైతన్య విస్తరణే కానీ గెలుపోటములు కావు. బిందువు కలిసి సింధువుని తయారు చేసినట్లు ఏ పోరాటమైనా రగిల్చే చైతన్యం వృధా పోదు. అది సముద్రాల్ని సృష్టిస్తుంది. నిజమే, శిరీష స్థానికులకు పెద్దగా ఏంటి అనే విషయం తెలియకపోవచ్చు. శ్రామిక వర్గం, నిరక్షరాస్యులు, వృద్ధులు ఎక్కువగా ఉన్న గ్రామీణ కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజల ఆలోచనలు శిరీష నామినేషన్ వెనుకున్న అప్రజాస్వామిక పోరాట స్ఫూర్తిని అర్థం చేసుకోలేకపోవచ్చు. అలవాటైన పార్టీలకు సంబంధించి రాజకీయ పరిజ్ఞానం ఉండి కొత్తగా ఆలోచించేంత రాజకీయ చైతన్యం లేని వారు ఆమెకున్న అనుభవం గురించి ప్రశ్నించొచ్చు, ఆమె సామర్థ్యం గురించి శంకించొచ్చు. అసలు ఆమె ఓటర్లందరినీ కలిసి తనని తాను పరిచయం చేసుకొని తన ఆలోచనల్ని పంచుకునే అవకాశం కూడా పూర్తిగా లేకపోవచ్చు. అనుభవం, సామర్థ్యం అంటే ఏంటి? కాంట్రాక్టుల్లో 100 కోట్ల నిధులు నొక్కేయడమా? అవినీతిలో సొంత ఖజానాలు నింపుకోవడమా? ఎన్నికల ముందు ఓటుకి ఇంత అని డబ్బులు పంచి సారా బాటిల్స్ జనం జేబుల్లో కుక్కడమా? ఆమె సామర్థ్యం, అనుభవం గురించి ప్రశ్నలు వేసేవారు తమకి తాము వేసుకోవాల్సిన ప్రశ్నలివి. నిజానికి ఎన్నికల నాణ్యానికి ప్రజాస్వామిక చైతన్యం ఓవైపైతే గెలుపోటములు రెండో వైపు. కానీ మన వ్యవస్థలో డబ్బు ఒకవైపైతే
ఫలితం రెండో వైపు ఉంటుంది. ఇప్పుడు ఆ డబ్బు స్థానంలో శిరీషని ప్రజాస్వామికవాదులు నిలబెట్టారు. ఫలితం ఏదైనా రానివ్వండి, పర్లేదు, స్వీకరిద్దాం. ఆ అతి కొద్ది సమయంలో ఈ ప్రజాస్వామిక సైనికులు ఆమెని నియోజకవర్గ ప్రజలకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో చేర్చగలిగి గట్టిగా పరిచయం చేయగలిగితే సానుకూల ఫలితానికి దగ్గరగా వెళ్ళొచ్చేమో అనిపిస్తోంది. ఆమెకు ఎన్ని ఓట్లొచ్చినా, విజేతగా ప్రకటించబడినా లేకున్నా ఆమె ఇప్పటికే నైతికంగా విజయం సాధించినట్టే. అయితే ఆమె నిజంగానే గెలవగలిగితే ఆ గెలుపు ఎంతోమంది నిజాయితీపరులైన యువతకి స్ఫూర్తి కాగలదనే అనుకుంటున్నా. ప్రధాన పార్టీలు ఎన్నికల ముందు డబ్బు సారా పంచడాన్ని ఆమె తరపున అహర్నిశలు పనిచేస్తున్న వారు చెక్ చేయగలిగితే, ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా చూడగలిగితే ఆమెకు విజయం దక్కొచ్చు. అంతేకాదు, రేపు గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధి ప్రయోజనాల నిమిత్తం అనే పేరుతో ఏ ప్రధాన పార్టీలు శిరీషని ప్రలోభపెట్టకుండా కూడా ఆపొచ్చు. నాకు కొల్లాపూర్ నియోజకవర్గంలో ఓటు లేదు, ఉంటే శిరీషకే వేసేవాడిని. అందుకే ఇక్కడి నుంచే విజిల్ మోగిస్తున్నా.